AWS RDS అంటే ఏంటి, ఎందుకు వాడాలి, నార్మల్ డేటాబేస్కి RDSకి ఏం డిఫరెన్స్? రెస్టారెంట్ కిచెన్ అనాలజీతో చెప్తా చూడండి. నార్మల్లో సర్వర్లో డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తే సర్వర్ సెటప్, ప్యాచింగ్ అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్, బ్యాకప్స్ అన్ని నువ్వు చేయాలి. RDSలో ఇవి అన్ని AWS హ్యాండిల్ చేస్తుంది. కిచెన్తో కంపేర్ చేస్తే EC2 అంటే నువ్వు కిచెన్ బిల్డ్ చేసుకోవాలి. RDS అంతే రెడీమేడ్ కిచెన్ రెంట్కి తీసుకుని నువ్వు కుకింగ్ పైన ఫోకస్ చేయడం. RDSలో డిఫరెంట్ ఇంజిన్స్ ఉంటాయి, MySQL, Postgres అలా. యాప్కి కరెక్ట్ ఇంజిన్ని డెవలపర్ సెలెక్ట్ చేస్తే డెవాప్స్ ఇంజనీర్స్ ఆ RDS ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలి. మల్టీ ఏజీ ఎనేబుల్ చేస్తే ఇంకొక అవైలబిలిటీ జోన్లో స్టాండ్ బై డేటాబేస్ ఉంటుంది. ప్రైమరీ డౌన్ అయితే ఆటోమేటిక్గా స్టాండ్ బైకి స్విచ్ అవుతుంది. కిచెన్లో బ్యాకప్ షెఫ్ రెడీ ఉన్నట్టు. రీడ్ రెప్లికాస్ అంటే రీడ్ క్వెరీస్ కోసం ఎక్స్ట్రా కాపీస్. మెయిన్ డేటాబేస్ లోడ్ తగ్గుతుంది. బ్యాకప్స్ డైలీ ఆటోమేటిక్గా అవుతాయి. 35 days వరకు బ్యాకప్స్ రిటైన్ అవుతాయి. ఈ టెరఫార్మ్ కోడ్తో RDS MySQL ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. మల్టీ ఏజీ ట్రూ చేస్తే ఆటో ఫెయిల్ ఓవర్ వస్తుంది. స్టోరేజ్ ఎన్క్రిప్టెడ్ ట్రూ చేస్తే డేటా అట్ రెస్ట్ ఎన్క్రిప్ట్ అవుతుంది. బ్యాకప్ రిటెన్షన్ 7 days సెట్ చేసాం. ఒక ఫైల్తో ప్రొడక్షన్ రెడీ డేటాబేస్ వస్తుంది. ఫైనల్ గా గుర్తుంచుకో, RDS అంటే మేనేజ్డ్ డేటాబేస్ ఇన్స్టెన్స్, ఇంజిన్ అంటే నీ చాయిస్ ఆఫ్ డేటాబేస్, మల్టీ ఏజీ అంటే ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్, రీడ్ రెప్లికా అంటే స్కేలింగ్. సింపుల్ గా చెప్పాలి అంటే కిచెన్ రెంట్ చేసుకుని కుజిన్ పిక్ చేసి కుకింగ్ స్టార్ట్ చేయి. మిగతాదంతా AWS చూసుకుంటుంది. ఇలా రోజు ఒక AWS టిప్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.